బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సొంత పార్టీ సపోర్ట్ లేదన్నారు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి. మాజీ మంత్రి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా బీజేపీ డేటా సేకరించారని ఆరోపించారు. ఆ డేటా ఆధారంగా బీజేపీ కార్యకర్తలకు ఫోన్లు చేసి ఓట్లు అడుగుతున్నారని అన్నారు. ఎవరెన్ని చేసినా బీజేపీని ఓడించలేరని అన్నారు. హన్మకొండలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు ప్రేమేందర్. కాంగ్రెస్ అభ్యర్థి కష్టాల్లో ఉన్నప్పుడు బీజేపీలోకి వచ్చి వెళ్లాడని, బీజేపీని విమర్శించే హక్కు మల్లన్నకు లేదని తెలిపారు. గ్రాడ్యుయేట్లు తనకు సపోర్ట్ చేయాలని కోరారు ప్రేమేందర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఆ అభ్యర్థి బీజేపీలోకి వచ్చిపోవడాన్ని నేను తప్పుపడతలేను. ఎవరు ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలకైనా రావచ్చు పోవచ్చు. కానీ ఆయన కష్టం ఉన్నప్పుడు బీజేపీలోకి వచ్చిండు, ఆయనకి ఇబ్బంది ఉన్నప్పుడు బీజేపీలోకి వచ్చిండు. నన్ను బీఆర్ఎస్ వాళ్ళు చంపుతాన్లు, నాకు రక్షణ కల్పించండి అని చెప్పి జైల్లో ఉండి మా లీగల్ సెల్ వాళ్ళకి 8 సార్లు ఫోన్ చేసిండని చెప్పి వాళ్ళు చెప్పిండు. మా యొక్క పార్టీ యొక్క పద్ధతి ఏంటంటే శరణు వచ్చిన వాళ్ళు ఎవరైనా ప్రత్యర్థి అయినా కూడా దగ్గరికి తీసి వాళ్ళకి సహాయం చేయడం అనేది భారతీయ జనతా పార్టీ సాంప్రదాయం. అందుకోసం సహాయం చేసిన తర్వాత సహాయం పొందినవు, నువ్వు అందులోకి వెళ్ళి బయటపడ్డావు, ఓకే, నువ్వు పార్టీ మారాలనుకున్నావు, మారాది నీ ఇష్టం. కానీ అక్కడికి పోయి మళ్ళీ బీజేపీని విమర్శించే యొక్క నీకు నైతికత ఎక్కడిది అని నన్ను అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ నాయకులపైన, నరేంద్ర మోడీ గారి పైన మాట్లాడడం ఏదైతున్నదో ఇది క్షమించరాని విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.